నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక సూపర్ కిడ్‌ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఇవాళ రేపు చాలా మంది కంప్లెయింట్ చేసేటటువంటి విషయం ఏంటంటే పేరెంట్స్ మా పిల్లలు మా మాట వినట్లేదు, లేకపోతే పిల్లలు డల్‌గా ఉన్నారు, లేకపోతే పిల్లలు చెప్పిన మాట వినట్లేదు, లేకపోతే మేమేదో అనుకున్నాము పిల్లలు ఏదో అవుతున్నారు. ఇట్లా పిల్లలకి సంబంధించి అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. దానికి అసలు సిసలు కారణం ఎవరు? మీరే. మనం ఎలా పెంచితే వాళ్ళు అలా పెరుగుతారు. పిల్లల్లో ఎటువంటి దోషాలు ఉండవు. పిల్లలు జస్ట్ మనల్ని ఇమిటేట్ చేస్తారు అని పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు. మనం ఎలా అయితే పిల్లల్ని సన్మార్గంలో పెంచుతామో అలాంటి మార్గంలోనే పిల్లలు వెళ్తారు. లేదండి పిల్లల్ని మేము మంచి మార్గంలోనే పెంచాం అయినప్పటికీ పాడైపోయారు అని అంటే డెఫినెట్‌గా రకరకాల ఆస్పెక్ట్స్ దీనికి మేజర్ రోల్‌ని ప్లే చేస్తాయి. మనకి పురాణాలు, ఇతిహాసాల్ని ఎంతో శ్రమ కోర్చి మనకు అందించారు. అష్టాదశ పురాణాలని వేదవ్యాసుల వారు మనకు అందించారు. ఎందుకు? ఆయనకేదో క్రెడిట్ రావడం కోసం కాదు. మన జీవితాలు బాగుపడటం కోసం, మనం ధర్మ మార్గంలో నడవటం కోసం మనకు అందించారు. మరి ఎన్ని మనం తెలుసుకుంటున్నాము, ఎన్ని మన పిల్లలకి తెలిసేలాగా చేస్తున్నాము అనంటే ఈ ప్రశ్నార్థకమే అవుతుంది. సో ఇట్లాంటి ఎప్పుడైతే మనం పురాణాలని, ఇతిహాసాలని పిల్లల పెంపకంలో ఇంకల్కేట్ చేస్తాం, వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళని ఇందులో ఇంక్లూడ్ చేస్తూ మనం పెంచుతామో డెఫినెట్‌గా వాళ్ళు వెనుదిరిగాల్సిన అవసరం రానే రాదు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి కిడ్నీ అపర మేధావని ఖచ్చితంగా చెప్పొచ్చు. జస్ట్ 4th క్లాస్ చదువుతున్నాడు శివాజీ. తనని ఆల్రెడీ ఇదివరకు ఒకసారి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మరొక్కసారి మన ఛానల్‌కి ఇన్వైట్ చేయడం జరిగింది. మొత్తం వీడియోని చూడండి. హీస్ అ బ్యూటిఫుల్ కిడ్. డెఫినెట్‌గా మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేస్తుంది. మరి వెల్కమ్ చెప్దామా? తనతో పాటు వాళ్ళ ఫాదర్ విజయ్ గారు కూడా వచ్చారు. ఇద్దరికి వెల్కమ్ చెప్దాం. నమస్తే అండి. హాయ్. నమస్తే. హాయ్ శివాజీ, ఎలా ఉన్నావు? బానే ఉన్నా. చాలా రోజులైంది నిన్ను కలిసి. కదా? ఏం చదువుతున్నావు ఇప్పుడు? ఇప్పుడు 5th క్లాస్. 5th క్లాస్. ఏ స్కూల్‌లో? సాధు వాస్వాని ఇంటర్నేషనల్ స్కూల్. వెరీ గుడ్. చాలా అద్భుతంగా అంటే మన పురాణాలు మనకు అందించిందే మనం ఏదో వయసు అయిపోయిన తర్వాత మనం దాని గురించి చదువుకోవటము చేయటం అనేది మనసు డెఫినెట్‌గా దాన్ని అట్రాక్ట్ చేయదు, లేకపోతే మనసు పట్టుకోదు. చిన్నప్పటి నుంచే మనం ఎదుగుతున్నప్పటి నుంచే పిల్లలకి ఇది ఇన్కల్కేట్ చేయాలి, పురాణాల గురించి ఖచ్చితంగా చెప్పాలి అన్న ఉద్దేశంతోటే ఎంతో శ్రమ చేసి అష్టాదశ పురాణాలని మనకు అందించారు వేదవ్యాసుల వారు. వారి కృషిని, లేకపోతే వారి అందించినటువంటి ఈ అద్భుతాన్ని మీరు చాలా అద్భుతంగా వినియోగించుకుంటున్నారు, మీ పిల్లలకి నేర్పిస్తున్నారు. నిజంగా చాలా చాలా అభినందనలండి మీకు. మీరు ఎక్కడ పనిచేస్తున్నారు మీ విజయ్ గారు? పోలీస్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్ పోలీస్ లో చేస్తున్నాను. డీజీ కంట్రోల్ డైలాండ్ లో పనిచేస్తాను. ఓకే. ఇంకా నాకు ఉన్న సమయంలో ఈ పిల్లల్ని కొద్దిగా అంటే మనకు ఈ మైథాలజీ అంటే మన ఏదైతే పురాణాలు ఉన్నాయో వాటి గురించి చెప్తే వాళ్ళ ఒక లైఫ్ లో కూడా అవి ఉపయోగపడతాయి అనే ఒక ఉద్దేశంతో తర్వాత ఇప్పుడు అంతా పిల్లలంతా ఫోన్స్ వీటిలో ఉండకుండా వాళ్ళకు పుస్తకం ఇచ్చి అందులో ఉన్న అంటే మన పాత పురాణాలు ఫ్యాక్ట్స్ ఏంటివి అవన్నీ తెలియజేయడం అనేది ఒక మంచి ఉద్దేశంగా నేను వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా చాలా ఇన్స్పిరేషనల్ గా మీరు ముందుకు వెళ్తున్నారు పోలీస్ గారు. చాలా అద్భుతంగా. ఇద్దరు పిల్లలు కదా? ఇద్దరు మగ పిల్లలు. ఆల్రెడీ మనం ఒకసారి కలిసాం. మనము తనను ఆల్రెడీ ఒకసారి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అప్పటికి ఇప్పటికి ఏంటి, ఏం చేంజ్ వచ్చింది? చేంజ్ అంటే ఏంటంటే మేడం, అప్పుడు మనం మీ స్టూడియోకి ఇంతకుముందు వచ్చినప్పుడు మనము టేబుల్స్ ఒకసారి చెప్పడం జరిగింది, చేశారు. అయితే అప్పుడు మీరు చెప్పారనమాట, ఇది ఏదైనా రికార్డ్ లో పెడితే ఇంకా బాగుంటది కదా, అంటే తక్కువ టైంలో ఇట్లా చెప్తున్నాడు కాబట్టి దీన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేసి మనం రికార్డ్ చేస్తే కూడా బాగుంటది కదా అన్నాక మేము మళ్ళీ ఇంటికి వెళ్ళి ఒకసారి ఆలోచించి మళ్ళీ దాన్ని టైం ఇంకా తక్కువ టైంలో ఎక్కువ టేబుల్స్ ని చెప్పి ఇలా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఒకటి, తర్వాత ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఒకటి, తర్వాత వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇలా 3 రికార్డ్స్ లో మనకు స్థానం దొరికింది. సో చాలా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా మనకు డాడ్జ్ మోడ్ అంటే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆ చైర్మన్ చెప్పాడు, డాడ్జ్ మోడ్ ఇప్పటిదాకా ఎవరు అంటే డాడ్జ్ మోడ్ అంటే బ్లైండ్ ఫోల్డెడ్ గా డాడ్జ్ మోడ్ ఎవరు చెప్పలేదు. సో మన రికార్డ్ ఇది ఫస్ట్ అవ్వడం కూడా అది గమనార్హం. తర్వాత ఫస్ట్ మనము 25 నుంచి 1 రివర్స్
ఆర్డర్లో టేబుల్స్ 4 minutes 24 seconds లో చేయడం జరిగింది. ఫాస్ట్ గా తర్వాత మళ్ళీ వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో 30 టేబుల్స్ కంప్లీట్ అంటే రిజల్టే కాకుండా టేబుల్ చదవడం. అంటే కొంతమంది చేశారు అంటే దాని రిజల్ట్ లైక్ 2 టేబుల్లో 2, 4, 6, 8, 10 అట్లా రిజల్ట్ చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ కంప్లీట్ టేబుల్ ని రివర్స్ ఆర్డర్ లో 5 minutes 35 seconds లో 30 టేబుల్స్ నుంచి 1 టేబుల్ వరకు అంటే టోటల్ కంప్లీట్ 30 టేబుల్స్ 5 minutes 35 seconds లో ఎవరు చేయలేదు. సో ఇది కూడా మనకు వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ప్లేస్ దొరికింది. అద్భుతం. కంగ్రాచులేషన్స్ శివాజీ, యువర్ వండర్ కిడ్. అసలు నిజంగా చాలా చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది. మీరు తెలుగువారు అవ్వటం నిజంగా చాలా చాలా సంతోషం. ఒక్క చిన్న మాట చెప్తే ఎందుకు వెళ్ళకూడదు అని ముందుకు వెళ్ళారు, నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. నేను జస్ట్ అలా ఏదో బట్ ఏంటంటే నాకు కూడా థాట్ అలా మీరు చెప్పిన తర్వాత వచ్చింది. దాంతో పాటు మా మిత్రుడు యాక్చువల్లీ ఇది కూడా ఈ టేబుల్స్ మీ దగ్గర రాకముందు ఈ టేబుల్స్ అనేది రావడానికి కూడా మా ఫ్రెండ్ ఉన్నాడు. సో అతను ఈ రివర్స్ ఆర్డర్ అనేది అతని చెప్పాడు అనమాట. డిఫరెంట్ గా ఉంటది, ఎందుకంటే ఎప్పుడైతే కొద్దిగా అంటే గ్రాస్పింగ్ పవర్ బాగుంది, సో ఈ విధంగా ట్రై చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేయని చెప్పిన తర్వాత నేను ఇంట్రడ్యూస్ చేస్తే ఇతను కూడా చెప్పడం జరుగుతుంది. సో దాన్ని మనం కొద్దిగా టైం ఇంకా తక్కువ చేస్తే రికార్డ్స్ వస్తాయి కదా అన్న ఒక ఉద్దేశంతో దీన్ని బాగా ప్రయత్నం చేయడంలో వచ్చింది. బ్యూటిఫుల్ అద్భుతం అండి. అయితే ఒక టేబుల్ ఏదైనా చెప్తావా? 16th టేబుల్ చెప్తావా? రివర్స్ లో కదా తను చెప్పేది, చెప్పనా? 16 10 160, 16 9 144, 16 8 128, 16 7 112, 16 6 96, 16 5 80, 16 4 64, 16 3 48, 16 2 32, 16 1 16. Amazing. అయితే ఇంకోటి మేడం, ఇప్పుడు అంటే యాక్చువల్లీ ఇది చేసి కూడా ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది. అంటే 1.5 year అవుతుంది. సో నాకు కూడా ఇప్పుడు చెప్తాడా లేదని, అంటే ఎందుకంటే ఏదైనా ఫామ్ చెప్పేశాడు, అంటే యాక్చువల్లీ ఫామ్ ఉండాలి అంటే ఏదైనా, బట్ చెప్పాడు. అద్భుతం అండి. అయితే ఓన్లీ టేబుల్స్ అంటే మ్యాథమెటిక్స్ విషయాన్ని పక్కన పెడితే ఈ ఇతిహాసాలని చాలా అద్భుతంగా పిల్లలకి, మీ ఇద్దరు పిల్లలకి కూడా మీరు నేర్పిస్తున్నారు. రామాయణ, మహాభారత, భాగవత గ్రంథాలు ఇవన్నీ కూడా చక్కగా నేర్పిస్తూ ఉన్నారు. అబ్బాయిని నిజంగా ఇద్దరు పిల్లల్ని కూడా ఎంత బ్యూటిఫుల్ మార్గంలో వాళ్ళని తీసుకెళ్తున్నారు అంటే నిజంగా మనం చెప్పలేకుండా నేను ఆపుకోలేకపోతుంది, మళ్ళీ చెప్పాలి. ఎందుకంటే ఇలాగే మన పిల్లల్ని పెంచాలి అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క పేరెంట్కి కూడా ఇది ఒక మనవిగా ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఎంతమంది పిల్లలు ఆటిజంతో బాధపడుతున్నారు జస్ట్ బికాస్ ఆఫ్ ఫోన్ అనే పెనుభూతం వల్ల. పిల్లలు అలా చూడటము, వాళ్ళ ఆటిజంతో బాధపడటం, లేకపోతే అసలు ఎక్స్ప్రెస్ చేయలేకపోవటం, టైం అంతా కిల్ అయిపోవటం. ఎట్లా అండి పిల్లల్ని ఎలాగా మీరు మౌల్డ్ చేసుకున్నారు? అంటే పుట్టినప్పటి నుంచి కూడా, అంటే పుట్టినప్పుడు ఇన్ ద సెన్స్ అంటే వాళ్ళ ఊహ వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళకి ఖచ్చితంగా వీళ్ళని ఇలాగే పెంచాలి అని మీ భార్యాభర్తలు ఇద్దరు డిసైడ్ అయ్యారా? అసలు ఎట్లా జరిగింది? అంటే యాక్చువల్లీ మేడం నాకు కూడా పురాణంలో నేను పూరే. సో యాక్చువల్లీ నేను కూడా తెలుసుకుందామన్న ఉద్దేశం ఒకటి. దాంతోపాటు పిల్లలకు అంటే ఇప్పుడు మనం ఏదైతే కోల్పోయామో మనం వాళ్ళకి ఇవ్వాలి. సో ఆ ఒక్క ఉద్దేశంతోనే నేను ఉన్న టైంలోనే నేను దాన్ని తీసి నేను కూర్చొని తనతో చదివిస్తూ దాని యొక్క అర్థాన్ని చెబుతూ అట్లా సాగించాను అనమాట. అయితే ఇందులో మనకు బాగా ప్లస్ పాయింట్ ఎక్కడ వచ్చిందంటే, కరోనాలో స్కూల్ లేకపోవడం వల్ల వాళ్ళని ఐడియల్ గా ఉంచే కంటే కూడా ఇలాంటివి చెప్తూ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఇంకా ఉన్న టైం అంతా కూడా ఈ విధంగా మహాభారతం కానీ, రామాయణం అనుకోండి, ఇంకా అదర్ వేరే బుక్స్ అన్ని కూడా ఇంకా లైక్ జీకే, ఇంకా వేరే అన్ని రకాలుగా ఒకటే కాకుండా అన్ని రకాలుగా ఇచ్చాము. అందులో మహాభారతం చెప్తున్నప్పుడు క్యారెక్టర్స్, ఇందులో ఉన్న క్యారెక్టర్స్ చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఈ క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకోవడానికి ఈవెన్ ఇప్పుడు కూడా నాకు గుర్తుకొని లేవు. సో ఈ అబ్బాయికి చెప్పేటప్పుడు అన్ని గుర్తుపెట్టుకునేవాడు, అన్ని క్యారెక్టర్స్ చెప్పేవాడు, దాని స్టోరీ బిహైండ్ క్యారెక్టర్ వెనుక ఉన్న స్టోరీ చెప్పేవాడు. అప్పుడు నేను షాక్ అయ్యాను, అరే చాలా గ్రాస్పింగ్ ఉంది కాబట్టి మనం ఎందుకు ఇంకా ఇవ్వకూడదు అని చెప్పి అలా ఈ టేబుల్స్ అనుకోండి, లేకపోతే ఇంకా వేరే స్టఫ్ అంతా కూడా మనం అతనికి ఇవ్వడం జరిగింది. బ్యూటిఫుల్. శివాజీ, ఎట్లా మరి ఫోన్ చూడాలి అని అనిపించడం ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా నీకు? అనిపిస్తాయి కానీ దానికి టైం దొరకదు. ఏంటి నీ మొత్తం డే స్కెడ్యూల్ చెప్పు, పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎట్లా ఎండ్ అవుతుంది నీ డే? అంటే టైం టేబుల్ లాగా ఏం లేదు, ఎప్పుడు ఇన్ జనరల్ గా ఎలా ఉంటుంది డే? ఖాళీ టైం ఉంటే డ్రాయింగ్ చేసుకుంటా, చదువుకుంటా, ఎక్కువైతే టీవీ చూస్తా. కొన్నిసార్లు టీవీ చూస్తావా? ఏమేం చూస్తూ ఉంటావు టీవీలో?
మూవీస్ చూస్తా, కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూస్తా. ఓకే. ఏ మూవీస్ ఇష్టం నీకు? ఎట్లాంటి మూవీస్ ఇష్టం? అంటే అడ్వెంచర్ ఉన్న అడ్వెంచరస్ ఫిల్మ్స్ అంటే ఇష్టం. ఆ, ఓకే. దాని తర్వాత యూట్యూబ్లో అయితే ఏం చేస్తావు? యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ పెడతా. ఎట్లాంటి వీడియోస్ చూస్తుంటావు? వీడియోస్ పెడతా. ఓహో, నువ్వు ఇంకా పెడతావా? ఆ, ఓకే ఓకే. నేను కొన్ని మైథాలజీ స్టోరీస్, టెంపుల్ హిస్టరీస్ అట్లాంటివి చెప్తా. ఇంకా డ్రాయింగ్స్ షార్ట్స్ లాగా వేసి పెడతా. ఓకే ఓకే. ఇట్లా ఇట్లా డ్రాయింగ్స్. అవును, లాస్ట్ టైం చూపించారు కదండి ఆ అబ్బాయి అవును డ్రాయింగ్స్. అవును. అద్భుతంగా డ్రా చేస్తాడు. అసలు ఇంత వండర్ కిడ్ ని ఎలా కనేసారండి? ఏం చేశారు మీ వైఫ్ కడుపుతో ఉన్నప్పుడు తనని? అంత అది భగవంతుడు మేడం, మనం ఏం ఖచ్చితంగా, చేయలేము. అది ఖచ్చితంగా. గ్రేస్ ఆఫ్ గాడ్. ఖచ్చితంగా ఖచ్చితంగా అద్భుతం. ఏమైనా 2-3 ప్రశ్నలు అడగనా? ఆ, తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం మనం. ఓకే. ఓకే. నీ అంత నాలెడ్జ్ అయితే నాకు లేదు, ఏదో నేను ప్రిపేర్ చేసుకొని వచ్చా. అడగనా మరి? ఆ, ఓకే. భాగవతం కూడా చదువుతున్నావా? భాగవతం గురించి తెలుసుకుంటున్నావా? తెలుసు కానీ మ్మ్. మొత్తం కాదు. ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తున్నారు భాగవతం కూడా. మరి భాగవతం నుంచి అడగచ్చా నేను ప్రశ్న? ఆ, ఓకే. భాగవతం రాసింది ఎవరు? వేదవ్యాసుడు. ఓకే. ఆంధ్రీకరించింది? ఆ, పోతన. బ్యూటిఫుల్. పోతనామాచ్యులు. అద్భుతం. పరీక్షిత్ మహారాజు ఎవరి కొడుకు? అభిమన్యు. అమ్మ పేరు? అమ్మ పేరు ఉత్తర. సరే, పరీక్షిత్ మహారాజ్కి ఆ పేరు ఎందుకు వచ్చింది చెప్పు? ఎందుకంటే మ్మ్. అశ్వత్థామ ఆ, పరీక్షిత్ ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు మ్మ్. బ్రహ్మాస్త్రం విడుస్తాడు. అవును. అప్పుడు కృష్ణుడు కాపాడడానికి మ్మ్. చిన్న సైజ్ లో మారిపోయి మ్మ్. ఉత్తర లోకి వెళ్ళి బ్రహ్మాస్త్రాన్ని తీసేస్తాడు. అప్పుడు ఆ, కృష్ణుడు చాలా అందంగా ఉంటాడు కాబట్టి పరీక్షిత్ ఎక్కడున్నాడని ఎప్పుడు చూస్తూ ఉంటాడు ఇలా పరీక్షగా చూస్తూ ఉంటాడా? అందుకోసం పరీక్షితుడు అని పేరు పెట్టారు. ఓకే. బ్యూటిఫుల్. చాలా చాలా కరెక్ట్ ఎగ్జాక్ట్ గా చెప్పావు. మరి పరీక్షిత్ అసలు పేరేంటి? పరీక్షిత్ కంటే ముందు పేరు ఏం పెట్టారు ఆయనకి? ఓకే, విష్ణురథ. రైట్. అద్భుతం అండి. అసలు భలే మెమరీ ఆ అబ్బాయికి. మెమరీ కోసం ఎట్లా ఏమైనా స్పెషల్ గా ఏమైనా ట్రీట్ చేస్తారా తనని? లేకపోతే ఇంకా నార్మల్ పిల్లల్ని ఎలా అయితే ఫుడ్ విషయంలో కానీ, పెంపకం విషయంలో కానీ ఏమైనా సపరేట్ ఎక్సర్సైజెస్ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? అంటే అలాంటివి ఏం లేవు మేడం. కాకపోతే ఏంటంటే రీడింగ్ అనేది బాగా చిన్నప్పటి నుంచి కూడా, చిన్నప్పటి నుంచి ఈవెన్ న్యూస్ పేపర్ కూడా మనం ఇవ్వడము ప్రతిరోజు. ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ తెలుగు కూడా అతను బ్రహ్మాండంగా రాయగలడు వితౌట్ మిస్టేక్స్. వాళ్ళ తెలుగు టీచర్ కూడా ఎన్నో సార్లు పీపీటీ అంటే పేరెంట్స్ టీచర్ PTM లో నేను శివాజీ తెలుగు రాస్తే అందులో ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ కూడా పట్టుకోలేకపోతున్నానండి ఆయన. అంత అద్భుతంగా రాస్తాను అనమాట. అసలు ఏమైనా మేము టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడైనా బయటకు తమిళనాడు కానీ టూర్ ఇలా గుజరాత్ కూడా చాలాసార్లు అంటే బయటకు వెళ్ళినప్పుడు ఆ టెంపుల్స్ యొక్క చరిత్ర కానీ అవన్నీ తెలుగులో రాస్తాడు. సో తెలుగు అయినా అటు ఇంగ్లీష్ అయినా రెండు కూడా బాగా మంచి చదవడం వల్ల అతనికి అంటే రీడింగ్ హ్యాబిట్ అనేది కొద్దిగా బాగానే ఉంది. రైట్. ఎంత టైం కేటాయించాల్సి ఉంటుంది తను రీడింగ్ కోసమే ప్రతిరోజు? అంటే ప్రతిరోజు అంటే అట్లీస్ట్ ఒక 2 hours. 2 hours కేటాయిస్తారు. స్కూల్ కాకుండా స్కూల్ కాకుండా 2 hours రీడింగ్. అమేజింగ్. మరి మీరు ఒకవేళ ఆఫీస్ మీరు వెళ్ళిపోతే అంటే నేను హోంవర్క్ ఇస్తాను మేడం. అంటే నేను నా అబ్సెన్స్ లో అతనికి ఏదన్నా ఒకటి హోంవర్క్ ఇస్తే చేసేసి మళ్ళీ వచ్చినాక చూపిస్తారు అన్నమాట. అమేజింగ్. కానీ ఎప్పుడు మారాన్ చేయటం కానీ, లేదు నేను ఈ రోజు చేయను, ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా పిల్లడు? అంటే అప్పుడప్పుడు ఇఫ్ ఈజ్ లైక్ ఎట్లా అనిపిస్తుంది? ఎప్పుడైనా ఇంకా బోర్ కొట్టేస్తుందా? ఎప్పుడు అనిపిస్తుంది ఇంకా నేను ఈ రోజు చదవను అని? అనిపిస్తుంది. ఎప్పుడు అనిపిస్తుంది చెప్పు? ఎట్లాంటి సందర్భాల్లో అనిపిస్తుంది? ఫస్ట్ ఆడుకొని తర్వాత చదువుకోవాలనిపిస్తుంది. ఓకే. కాబట్టి కంటిన్యూగా చదివిన తర్వాత ఆడుకోవడం అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఫస్ట్ ఆడేసుకుని శుభ్రంగా కడుపు నుండి ఆడేసుకుని అప్పుడు చదువుకోవాలనిపిస్తుంది. బట్ యు నో వన్ థింగ్, నీ ఏజ్ లో పిల్లలు ఎవ్వరు ఇలా స్టూడియోకి రావటం, ఇట్లా మాట్లాడటం ఉండదు. యువర్ వెరీ స్పెషల్ అండ్ యువర్ వెరీ బ్లెస్డ్ కదా.
చాలా చాలా అద్భుతమైనటువంటి కిడ్. ఇప్పుడు పేరెంట్స్ కి ఏదైనా సజెషన్ ఇవ్వండి విజయ్ గారు. ఇప్పుడు మా పిల్లలు అస్సలు మాట వినట్లేదు అనే కంప్లైంట్ సర్వసాధారణంగా వింటున్నాను, మీరు కూడా వినే ఉంటారు డెఫినెట్లీ. మా పిల్లలు అస్సలు మాట వినరండి, అసలు వాళ్ళు ఎంత పెంకిగా ఉంటారు అని అంటే, నాకు కూడా మన ఛానల్లో అస్తమాను చాలా ఫ్రీక్వెంట్ గా వచ్చేటటువంటి క్వశ్చన్ ఇది. ఎట్లా అండి పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాల్సి? ఇప్పుడు మీరు అన్నట్టుగానే మేడం, ఇప్పుడు ఇలాంటి రికార్డ్స్ అనుకోండి, లేకపోతే వీళ్ళ టీచర్లే కానీ అంటే ఇదంతా ఎలా సాధ్యం అవుతుందనే క్వశ్చన్ వేశారు. అంటే నేను అందరి పేరెంట్స్కి చెప్పదలిచింది ఒకటే, పిల్లల్ని మనం ఫోర్స్ చేయడం అది కరెక్ట్ కాదు. సో పిల్లల్ని చెబితే ఏ విధంగా వింటారు అంటే పిల్లల్ని రీడ్ చేయాలి. మనము ఏదో బుక్ ఇచ్చేసి నువ్వు చదివేసి నువ్వు వచ్చేసరికి నువ్వు అప్పు చెప్పాలి, ఇది కాదు. పిల్లలకి అర్థం అవుతుందా లేదా, ఏ విధంగా చెబితే అర్థం అవుతుంది, అసలు అర్థం అవుతుంది అనేది ఇంపార్టెంట్. అసలు అతను వింటాడా వినడా, ఎలా చెప్తే వింటాడు, చెప్పడం ఇంపార్టెంట్ మేడం. అర్థం అవ్వాలి, అర్థమైతే వాడు ఏదైనా చదవగలడు, అబ్బాయి ఏదైనా చదవగలడు. సో ఫస్ట్ అర్థమయ్యే విధంగా వాళ్ళకు చెప్పగలగాలి. సో ఇప్పుడు జనరల్గా మనం అంటే నేను నా చైల్డ్హుడ్ నేను అనుభవించింది చెప్తున్నాను. అంటే ఇప్పుడు మన స్కూల్కి వెళ్ళం, టీచర్ చెప్పేది మనకు అర్థం అయ్యేది కాదు. సో అర్థమైందా లేదని టీచర్ కూడా టెస్ట్ చేసేకపోయేది ఇంతకుముందు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో. ఇప్పుడు కూడా అలాగే ఉంది, అంత ఏం లేదు. సో ఏదున్నా కేర్ అనేది ఇక్కడ పేరెంట్స్ ఉండాలి. అంటే ఇప్పుడు అకాడమిక్స్, స్కూల్ అకాడమిక్స్ సంబంధించి అనుకుందాం. సో ఏం చదువుతున్నాడు, ఎలా చదువుతున్నాడు అనేది మనము ఒక కంట పెట్టి చూస్తేనే అది మనకు అర్థమవుతుంది. సో ఎలా చదువుతున్నాడు అనేది మనం ఎంతవరకు చూడగలం అంటే ఒక 7th 8th క్లాస్ వరకు చూడగలం. బియాండ్ దట్ మనం అంటే సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ మనం అంటే అర్థమవుతుందా లేదా, ఈయన ఏ రేంజ్ లో ఉన్నాడు అనేది తెలియదు. కాబట్టి కానీ ఈ 7th 8th వరకు మనం స్టాండర్డ్ ఇచ్చామనుకోండి, అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఈ 7th వరకు అనేది పేరెంట్స్ అబ్జర్వేషన్ లో చాలా ఉండాలి. అయితే ఈ అంటే పిల్లవాడికి అర్థమవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్, మేజర్. రెండోది ఇప్పుడు మనం ఏదైనా టాస్క్ ఇచ్చాం, ఆ టాస్క్ అతను చేయగలడా లేదా అనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్టుగా అయితే అతనికి ఏం అంటే ఇప్పుడు మనం ఏమంటాం, పిల్లలకి చాక్లెట్ ఇస్తే ఇది చేస్తాడు, లేకపోతే బయటికి తీసుకెళ్తే చేస్తాడు. అటువంటిది అతను దేనికి లొంగుతాడు, చూసుకోవాలి. తప్పకుండా మనం అతను ఏ టైంలో మనకు చెప్తే వింటాడు అనేది కూడా చూసుకొని మనం చెప్పాలి. కానీ లేదు నువ్వు చెయ్యాలి అని చెప్పి మనం గట్టిగా చెబితే పిల్లలు అది ఏదో భయంకరంగా వాళ్ళ మీద రుద్దకూడదు కదా, రుద్దకూడదు. సో వాళ్ళు మనల్ని ఎప్పుడు మనం చూడగానే వాళ్ళు భయపడడం స్టార్ట్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా వస్తే నాకు ఇంకేనా హోంవర్క్ ఇవ్వండి, నాకు ఇవ్వండి అనే విధంగా వాళ్ళ నుంచి రావాలి అని అంటే తప్పకుండా వాళ్ళని స్టడీ చేయాలి. వాడి స్టడీ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం వాళ్ళతో టైం కేటాయించాలి. మనం టైం కేటాయించాలి. ఇప్పుడు ఇవాళ రేపు అంతా కూడా అంటే జాబ్ హోల్డర్స్ అయిపోయారు కదా మేడం. అంటే లైక్ ఫాదర్ మదర్ ఇద్దరు బయట ఉండడం వల్ల, జాబ్ చేయడం వల్ల ఇంట్లో కిడ్కి కరెక్ట్గా టైం కేటాయించే వాళ్ళు లేకపోవడం కూడా ఒక ప్రాబ్లం అయిపోతుంది. సార్ గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ ఉండి వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఉండి చెప్పగలిగితే ఇబ్బంది లేదు. కానీ వాళ్ళు కూడా లేకపోవడం వల్ల పిల్లవాడు ఏమవుతుందంటే ఒక దానికి దేనికి అడిక్ట్ అయిపోతాడు. లైక్ బయటికి గ్రౌండ్ పోవడము, లేకపోతే మొబైల్ పట్టుకొని చూడడము, టీవీ చూడడము, అటువంటికి వాటికి అడిక్ట్ అయిన తర్వాత ఒక్కసారికి మనం తీసిన బుక్ చదువురా అంటే వాడు చదవలేదు. ఒక్కసారి ఎలా అవుతుంది. కాబట్టి దీన్ని మొదటి నుంచే స్టార్టింగ్ నుంచే హ్యాబిట్ అనేది ఇది ఒకటి, రీడింగ్ హ్యాబిట్. అంటే ఇది ఏం లేదు, నథింగ్. ఇంగ్లీష్ ఏంటంటే ఇంగ్లీష్ ఈజ్ నథింగ్. నేను మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మా ఫాదర్తో మాట్లాడుతున్నా అనేటట్టుగా, అంటే ఇంగ్లీషే కాదు తెలుగే కాదు ఏదైనా కానీ కంఫర్టబుల్ ఉండాలి. సో ఆ కంఫర్టబుల్నెస్ ఎప్పుడు వస్తుంది అంటే మనం టైం కేటాయిస్తేనే వస్తుంది. అది కూడా పేరెంట్సే. ఏ స్కూల్ చేస్తుంది, స్కూల్ చేయదని కాదు, కానీ స్కూల్ చేసిన దాన్ని మనం మళ్ళీ సూపర్వైజ్ చేస్తేనే బ్రైట్ అవుతారు. లేదంటే మాత్రం అంతే. అయితే కొట్టడం తిట్టడం లాంటివి కూడా లేదు మేడం. కొట్టడం తిట్టడం లేదు. కొట్టడం తిట్టడం అనేది కొడితే వస్తుంది అనేది నేను నమ్మను. కొడితే రాదు మేడం. యాక్చువల్లీ భయం ఉండాలి. బట్ కొడితే ఇప్పుడు నేను మహాభారతం ఇప్పుడు ఇతను దానిలో చూద్దాము. నేను మహాభారతం రామాయణం కానీ నేను ఏ రోజు కూడా నువ్వు ఎందుకు నేర్చుకోలేదు అట్లా నేను ఏ రోజు అనలేదు. అట్లా అని చెప్పేసి ఇప్పుడు ఇతనే కాదు, వీళ్ళ తమ్ముడు ఉన్నాడు, అతను చేయగలడు, అతను చెప్పగలడు, అన్ని చేయగలడు. అంటే అతను కూడా నేర్చుకున్నాడు అనమాట. సో వీళ్ళందరికీ కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ లేదు, మధ్యలో వెళ్ళిపోయినప్పుడు నేను ఏమనను. సరే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మళ్ళీ వస్తారు, మళ్ళీ వాళ్ళే అడుగుతారు. సో ఆ విధంగా మనం అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగలిగితే ఎవ్రీ స్టూడెంట్ ఇస్ ఎ బ్రైట్ స్టూడెంట్ మేడం. కానీ వే ఆఫ్ అప్రోచ్ అంతే, ఎలా ట్రీట్ చేయాలి. ఎవ్రీ బేబీ ఇస్ డెఫినెట్లీ యూనిక్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటారు. చాలా మంది తల్లిదండ్రులు కంపారిజన్ అనేది చాలా ఎక్కువ చేస్తారు. అసలు ఈ కంపారిజన్ అది వేస్ట్ మేడం, చాలా బాధాకరంగా. ఇప్పుడు ఇతను చేయలేనిది వీళ్ళ తమ్ముడు చేశాడు మేడం, ఇతను చేయలేనిది
వీళ్ళ తమ్ముడు చేశాడు. జైలైంది ఏముంటుందండి? అదే చెప్తున్నా. ఎస్, అతను యాక్చువల్గా ఈ రోజు రమ్మని చెప్పాను కానీ రాలేదు. అదే తను కూడా వచ్చి అయితే ఉంది ఆ విధంగా. అంటే నేను ఇంట్లోనే రెండు వేరియేషన్స్ కనిపించాయి నాకు. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటుంటే శివాజీ అన్ని చేస్తాడు అనుకుంటారు. శివాజీ దాంట్లో ఉన్నాడు, శివాజీ లేని దాంట్లో కూడా ఇంకా వేరే వాళ్ళు ఉంటారు. అది ఇంకెవరో కాదు, మా ఇంట్లోనే మా వాడి ఉన్నాడు. ఇంకో యూనిక్, అదే యూనిక్ గురించి మాట్లాడినట్టుగా చెప్తున్నాను అనమాట. సో డిఫరెంట్, ఒక్కొక్క చైల్డ్ ఒక్కొక్క డిఫరెంట్ ఉంటారు మేడం. సో ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదు. అలా అని చెప్పి పేరెంట్స్ డిసప్పాయింట్ అవ్వకూడదు. ఫస్ట్ థింగ్ ఫార్మోస్ట్ ఏంటంటే పేరెంట్స్ కంపల్సరీ టైం డెడికేట్ చేయాల్సిందే. టైం డెడికేట్ చేస్తేనే అవుట్పుట్ ఉంటుందండి. అద్భుతంగా చెప్పారండి. ఎందుకంటే మనం ఇదేం కంప్యూటర్ కాదు, మనం ఇన్పుట్ ఇస్తే ఇమీడియట్ గా అవుట్పుట్ రావడానికి. ఇది ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ బేసిక్ నుంచి మనం ఫౌండేషన్ వేస్తేనే మనకు అవుట్పుట్ వస్తుంది. ఏదేదో ఈ రోజే నేను స్టార్ట్ చేసేస్తా అంటే కాదు, అది బిఫోర్ నుంచి స్టార్ట్ చేసి మనం కొద్దిగా కేటాయిస్తే తప్పకుండా ప్రతి స్టూడెంట్ బ్రైట్ స్టూడెంటే. నేను బ్యాక్ బెంచర్ ఫ్రంట్ బెంచర్ అని నేను ఎప్పుడు కూడా వేరియేషన్ లేదు, అవసరమే లేదు. బ్యూటిఫుల్. రెమెడీస్ గురించి ఆలోచించడం కాదు, రెమెడీ మనమే చేసుకోవాలి. మన పిల్లల్ని ప్రేమించి కొట్టడం తిట్టడం చేస్తే డెఫినెట్లీ వర్కౌట్ అవ్వదు అని చెప్తున్నారు. డెఫినెట్లీ. ఇంకొన్ని క్వశ్చన్స్ అడగనా? ఏమన్నా ఇంట్లో ఇంత టుంబిరి ప్రశ్నలు అడుగుతున్నావు ఏంటి అనుకుంటున్నావా? బానే ఉన్నాయా? బానే ఉన్నాయి. అడగనా మరి? ప్రహ్లాదుడు భాగవతంలో వస్తుంది కదా, ప్రహ్లాద ఉపాఖ్యానం. అందులో ప్రహ్లాదుడికి ఒక సిస్టర్ కూడా ఉంది. ఆ సిస్టర్ పేరు తెలుసా? సింహిక. ఎవరి సింహిక? రాహు వాళ్ళ అమ్మ. బ్యూటిఫుల్. అలాగే రాక్షసుల తల్లి పేరేంటి? దితి. మరి దేవతల తల్లి? అదితి. బ్యూటిఫుల్. అలాగే శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎన్ని రోజులు ఎత్తి పట్టుకున్నాడు? 7 రోజులు. 7 రోజులు 7 రోజులేనా? 7 రోజులు 7 రాత్రులు. ఓకే. అశ్వత్థామ ఫాదర్ పేరేంటి? ద్రోణ. మరి మదర్? కృపి. మావయ్య పేరు? కృపాచార్య. కరెక్ట్. రామాయణం ఎన్ని వేల శ్లోకాల్లో రాశారు వాల్మీకి మహర్షి? 24,000 శ్లోకాలు. బ్యూటిఫుల్. ధృతరాష్ట్రుడికి వార్ గురించి మొత్తం ఆయన కళ్ళు కనపడవు కాబట్టి వార్ గురించి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు? సంజయ. కరెక్ట్. ఘటోత్కచుడి మదర్ పేరేంటి? హిడింబి. బ్యూటిఫుల్. భగవద్గీత ఎన్ని శ్లోకాల్లో ఉంది? 700 శ్లోకాలు. కరెక్ట్. ద్రౌపది అన్నయ్య పేరేంటి? దృశ్యద్యుమ్న. చాలా బ్యూటిఫుల్ గా చెప్తున్నావు. అసలు ఎక్కడ మర్చిపోయినట్టు కానీ లేకపోతే గుర్తు లేకుండా ఉండటం అట్లాంటిది ఏం లేదు. బ్యూటిఫుల్. ఎట్లా గుర్తుంటాయి ఇవన్నీ నీకు? అంటే అప్పుడు అంత గుర్తుంది కానీ ఇప్పుడు ఏమి అంత. చెప్తున్నావు కదా ఆన్సర్స్. అప్పుడు నేర్చుకున్నావు అవి. అప్పుడు నేర్చుకున్నావు ఇంకా గుర్తున్నాయా? ఇంకా ఏమేమి నేర్చుకోవాలనుకుంటున్నావు నువ్వు? వాట్ డూ యు వాంట్ టు బికమ్ యాక్చువల్లీ? ఏమవ్వాలనుకుంటున్నావు? యూట్యూబర్. ఇంత టాలెంట్ పెట్టుకుని నువ్వు యూట్యూబర్ అవుతావా? యూట్యూబర్ ఆర్ బిజినెస్ మ్యాన్. ఏ బిజినెస్ చేస్తావు? అన్ని ఫర్నిచర్. ఏమిటండి ఇది ఎక్స్పెక్ట్ చేయాల? ఓకే. ఎందుకు అలాగా? ఎందుకు ఫర్నిచర్ మీద ఇంట్రెస్ట్ ఏంటి? ఎందుకు అలాగా? ఫర్నిచర్ అనే కాదు, అన్ని చేసేస్తావా? అన్ని బిజినెస్ చేసేస్తావా? బిజినెస్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నావు? అసలు బిజినెస్ ఎందుకు అనుకుంటున్నావు? బిజినెస్ అని ఒకవేళ డబ్బులు రాకపోతే ఏం చేస్తావు? ఒకవేళ బిజినెస్ అనుకున్నట్టుగా రన్ అవ్వకపోతే యూట్యూబర్ అయిపోతావు. సైడ్ యూట్యూబ్ ఒకటి ఉంటుంది. చాలా చాలా టాలెంటెడ్ కదా నువ్వు. మంచి ఇంకా చదువుకున్న తర్వాత ఏం చదువుకోవాలనుకుంటున్నావు? ఏదైనా ఉందా ప్లాన్? ఇది చదువుకోవాలి నేను అని? ప్లాన్ ఏం లేదా? జస్ట్ గో విత్ ద ఫ్లో అంతేనా? బ్యూటిఫుల్. రైట్. తిని పెద్ద అబ్బాయి కదండి. చిన్న అబ్బాయి పేరేంటి? చిన్న అబ్బాయి పేరు వివేక్ మేడం. వివేక్ ఏం చదువుతున్నాడు? అబ్బాయి ఇప్పుడు థర్డ్ క్లాస్. తను కూడా తినలానే చాలా సూపర్ ఇంటెలెక్చువల్ బేబీ ఖచ్చితంగా. తన గురించి కూడా ఒకసారి తను తీసుకురావచ్చు కదండి. తీసుకొద్దాం అనుకున్నాం కానీ అతను రాలేదు మేడం. ఎందుకు అలాగా? కొద్దిగా షై ఫీల్ అవుతాడు. 3వ క్లాస్ వాడు నేను రాను పో అన్నాడా? షై ఫీల్ అవుతాడు. చెప్పండి అబ్బాయి గురించి. ఆ అబ్బాయి అంటే అతను కూడా లైక్ క్యాల్కులేషన్స్ లో కొద్దిగా ఫాస్టే. స్కూల్ లెవెల్లో ఈ మన సిప్ అర్థమెటిక్ జీనియస్ కాంటెస్ట్ అని చెప్పి పెడతా ఉంటారు. సో ఈ స్కూల్ లెవెల్లో పెట్టి తర్వాత అక్కడ క్వాలిఫై అయ్యాడు. ఆ క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ ఇంటర్ స్కూల్లో ఉంది. ఇంటర్ స్కూల్లో కూడా అక్కడ క్వాలిఫై అయ్యాడు. ఈ ఇంటర్ స్కూల్లో నుంచి క్వాలిఫై అయిన వాళ్ళలో మళ్ళీ స్టేట్ లెవెల్లో మళ్ళీ ఈ కాంపిటీషన్ ఉంటుంది అనమాట. సో ఈ కాంపిటీషన్ ఏంటంటే 2nd క్లాస్ కేటగిరీలో సబ్ట్రాక్షన్స్ అండ్
అడిషన్స్ ఉంటాయి. Hmm. సో సబ్ట్రాక్షన్ అడిషన్స్ లాంటి సమ్స్ అరౌండ్ 200 పెడతారనమాట. Hmm. ఏది స్టేట్ లెవెల్లో. ఈ 200లో ఇతను 150 ప్లస్ చేశాడు, చేసి ఛాంపియన్ గా నిలిచాడు. అందులో మనకు 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్, అట్ ద సేమ్ టైం ఒక ట్రోఫీ. దాని తర్వాత ఈ స్టేట్ లెవెల్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఆ స్టేట్ లెవెల్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళని ఒక బెస్ట్ 3 ఛాంపియన్, రన్నర్ అప్, ఫస్ట్ రన్నర్ అప్, సెకండ్ రన్నర్ అప్, ఈ ముగ్గురిని నేషనల్స్ కి పంపించారనమాట. ఈ నేషనల్స్ వచ్చేసి మనకు చెన్నైలో జరిగింది. చెన్నైలో ఈ నేషనల్స్ కి టోటల్ కంప్లీట్ ఇండియాలో ఉన్న స్టేట్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ స్టేట్స్ నుంచి అందరూ వస్తారన్నమాట అక్కడికి. సో మొత్తం టోటల్ యాక్చువల్ చెప్పాలంటే ఇది 6 lakhs స్టూడెంట్స్ రాశారు మొత్తం కంప్లీట్. అయితే ఇందులో కేటగిరీ వైజ్ గా 1 to 5th వరకు ఉంటుంది. ఇది ఈ అర్థమెటిక్ జీనియస్ కాంటెస్ట్ అని grade 1 నుంచి grade 5th వరకు ఉంటుంది. సో ఇది మనకు సెకండ్ క్లాస్ కేటగిరీలో మనం వెళ్ళాము నేషనల్స్ కి. అక్కడ మనలాగా ఫిల్టర్ అయ్యి, అంటే స్కూల్ లెవెల్, ఇంటర్ స్కూల్, స్టేట్ లెవెల్ ఫిల్టర్ అయ్యి నేషనల్స్కి వచ్చిన వాళ్ళలో కరెక్ట్గా 500 మెంబర్స్, 250 మెంబర్స్, సారీ 250 మెంబర్స్ ఫ్రమ్ ఈచ్ కేటగిరీ. అంటే ఒక్కొక్క గ్రేడ్ నుంచి 50 మెంబర్స్ మొత్తం ఫిల్టర్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళు అవుట్ ఆఫ్ 6 lakhs. 6 lakhs. అయితే ఈవెన్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. అంటే ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మనం ఈ అర్థమెటిక్ అంటే ఏదైతే అబకస్ ఉందో నేను ఎప్పుడు ట్రైనింగ్ కూడా ఇవ్వలేదు. ఓన్లీ వర్క్ షీట్స్ అది బై నిజంగా అది అంతే. ఆయనకు అర్థమెటిక్ నేను వర్క్ షీట్స్ ఇచ్చేవాడిని. సో ఎప్పుడు స్టేట్ లెవెల్లో క్వాలిఫై అయిన తర్వాత, అంటే స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ వచ్చిన తర్వాత కొన్ని వర్క్ షీట్స్ ఇచ్చి నేషనల్స్ లో మళ్ళీ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క కేటగిరీలో, అంటే ఒక్కొక్క క్లాస్ లో 50 మెంబర్స్ అట్లా 250 మెంబర్స్ అక్కడికి వచ్చారన్నమాట. మన సెకండ్ క్లాస్ కేటగిరీలో మనవాడు తెలంగాణ స్టేట్ నుంచి 4th ప్లేస్ లో వచ్చాడు. 4th ప్లేస్ లో వచ్చాడు అనమాట. అక్కడ పర్ఫార్మర్ అవార్డు కూడా ఇచ్చారనమాట. 4th ప్లేస్ వచ్చింది. సో తెలంగాణ నుంచి ఇంకెవరు లేరు. తెలంగాణ కాదు మేడం, ఈ ఇయర్ వాళ్ళు కండక్ట్ చేసిన దాంట్లో ఆంధ్ర నుంచి కూడా సెకండ్ క్లాస్ కేటగిరీలో ఎవరు లేరు. తెలుగు రాష్ట్రాల నుంచి అయితే తెలంగాణ రాష్ట్రం నుంచి మన వాడు ఒక్కడే రిప్రజెంట్ చేసిన వాడు మన ఒక్కడే. కాబట్టి అతను డిఫరెంట్, ఆయన ఒక యూనిక్. కంగ్రాచులేషన్స్ వివేక్, చాలా చాలా హ్యాపీగా అనిపించింది నీ గురించి విని. నువ్వు కూడా వచ్చి ఉంటే చాలా చాలా బాగుండును. ఇంకా ముందుకు చాలా బాగా వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మై బెస్ట్ విషెస్ ఫర్ యూ. అమేజింగ్ అండి. ఇట్లా ఇద్దరు పిల్లలు ఇంత ఇంటలెక్చువల్ గా ఉండడం, మీ హెరిడిటీలో ఎవరైనా, అంటే మీ పూర్వీకుల్లో ఎవరైనా ఇంత టాలెంటెడ్ ఉండటం అట్లా ఏమైనా ఉందా? అట్లా ఏమైతే లేదు మేడం, నాకైతే. మీ వైఫ్ వాళ్ళ అంటే వీళ్ళ తాతగారు కొద్దిగా బాగుంటారు, ఫాస్ట్ గా టాలెంట్. ఎస్, చెస్ ఆడటం కానీ, ఇతను కూడా చెస్ వాళ్ళ తాతగారితోనే నేర్చుకోవడం. ఇప్పటికి కూడా మా మామగారు బాగా చెస్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఎట్ ద ఏజ్ ఆఫ్ 70+, అతనికి బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా కూర్చొని పిల్లలతో ఆడుతుంటాడు, నేర్పించడం కానీ అతనికి చాలా ఆసక్తి అనమాట. సో మేబీ మీరు అన్నట్టుగా ఈ చెస్ అంటే కూడా క్యాల్కులేటెడ్ మైండ్ యాక్చువల్లీ. సో హెరిడిటరీ కూడా డెఫినెట్లీ ఉంటుంది. చెస్ అనేది డెఫినెట్ గా మైండ్ కి, మెదడుకి మేత అంటారు కదా, అది ఖచ్చితంగా చెస్ గేమ్ కూడా. పిచ్చి గేమ్స్ ఆడించకుండా చెస్ వైపు కూడా పిల్లల్ని కాస్త ఎంకరేజ్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళు ఇంటలెక్చువల్స్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. పిల్లల్ని ఏం అవ్వాలని మీరు కలలు కంటున్నారు, మీ ఇద్దరు పిల్లలు కూడా? అంటే యాక్చువల్గా ఏంటంటే మేడం, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక ఫ్యామిలీలో ఒక డాక్టర్ ఉండాలి. అంటే డాక్టర్ అని ఎందుకు అంటున్నానంటే, డాక్టర్ ఒక లైఫ్ ని సేవ్ చేస్తాడు, ఒక లైఫ్ ని సేవ్ చేస్తాడు. సో కొందరికి ఒక కరెక్ట్ గా అడ్వైస్, గైడెన్స్ లేకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతుంటాయి. సో మనలో ఒకరు ఉంటే, మనం వాడు ఎంతో మంది ప్రాణాలు కాపాడితే దానికంటే ఇంకా మించింది ఏముంది మేడం. సో ఒక డాక్టర్ అవ్వడం అనేది నా, అంటే ఎవరన్నా అయితే బాగుండు. అంటే మా ఇద్దరు పిల్లలే కాకుండా ఇంకెవరైనా మా ఫ్యామిలీలో అనుకుంటాను నేను. ఎందుకంటే సరే వాట్ ఎవర్ మనం అనుకునేది కుదరవు కదా మేడం, అది వాళ్ళ రాతలో ఉంటది, వాళ్ళు ఏం అవ్వదు. సో నేను అమ్మకుంటే మొత్తానికి ఒక ఫ్యామిలీలో, మా ఫ్యామిలీలో ఒక డాక్టర్ ఉంటే నాకు, అంటే మాకు అందరూ మా బ్రదర్స్ ఉన్నారు, ఒకరున్నారు. మా వదిన ఉంది, దీప్తి కిరణ్ అని, మా మామయ్య వాళ్ళ కూతురు, అమ్మ వాళ్ళ సొంత అన్న కూతురు. సో కానీ డాక్టర్ అని అంటున్నారు మరి. ఆమె డాక్టరే, నేను చెప్పాను, ఆమె డాక్టరే, న్యూరాలజిస్ట్, MD-DM. ఇప్పుడు ప్రెసెంట్ దుబాయ్ లో ఉంది ఈ దీప్తి కిరణ్. మరి ఫాదర్ ఏమో డాక్టర్ అవుతే బాగుంటుంది అనే ఫీలింగ్ లో ఉన్నారు. మరి యూట్యూబ్, ఇప్పుడు డాక్టర్స్ కూడా యూట్యూబర్స్ గా అవుతున్నారు, తెలుసా నీకు? బోల్డ్ అని మంది డాక్టర్స్ చక్కగా యూట్యూబ్ లో బోల్డ్ అని సజెషన్స్ ఇస్తున్నారు.
మ్యాథ్సే కాదు మరి సైన్స్ అంటే కూడా ఇంట్రెస్ట్ ఉందా నీకు? సైన్స్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ లేదా? సైన్స్ కొంచెమే, కొంచెం. జీకే ఎక్కువ. జీకే ఎక్కువ. ఓకే. సోషల్ కూడా ఇష్టమేనా? ఆబ్వియస్లీ ఇష్టమే నీకు సోషల్ ఇష్టమే. కదా? రైట్. రామాయణం చదువుకున్నావు, మహాభారతం చదువుకున్నావు, రెండిట్లో ఏది ఫేవరెట్ అంటే ఏది చెప్తావు? శివాజీ. మహాభారతం. మహాభారతం ఫేవరెట్ ఎందువలన? దాంట్లో ఆ, పాండవస్ క్యారెక్టర్స్ బాగుంటాయి. ఇంకా నాకు ఇష్టమైన దేవుడు కూడా ఉన్నాడు, కృష్ణుడు కాబట్టి. నీకు కృష్ణుడు అంటే ఇష్టమా? సేమ్ పెంచ్. ఎందుకు కృష్ణుడు అంటే ఇష్టం చెప్పు. రీజన్ అంటే చెప్పలేను. చెప్పలేవు. సరే కృష్ణుడి గురించి ఏదైనా 2 ముక్కలు చెప్పు. నాకు కృష్ణుడు అన్నావు కాబట్టి ఇప్పుడు అడగాలను ఉంది. కృష్ణుడు అంటే విష్ణుదేవుడు అవతారం. ఉమ్, అది కూడా ఎన్నో అవతారం? 8వ అవతారం. ఉమ్, ఇంకా ఆ, ఉమ్, కృష్ణుడు ఆ, వసుదేవుడికి దేవకికి పుట్టిన 8వ 8వ కొడుకు. అవును, 8వ సంతానం. అప్పుడు మొదటి 7గురిని ఎవరు చంపాలని అనుకున్నారు? ఎవరు చంపేశారు? కంసుడు. కంసుడు. ఎవరి కంసుడు? కంసుడు దేవకి వాళ్ళ అన్నయ్య. అంటే కృష్ణుడికి మామ. మేనమామ. కరెక్ట్. ఎందుకు చంపాలనుకున్నాడు కంసుడు? అసలు కృష్ణుని కూడా చంపాలనుకున్నాడు కదా, ఎందుకు చంపాలనుకున్నాడు? ఎందుకంటే వసుదేవుడితో దేవకి పెళ్లి అయిపోయిన తర్వాత అతను వసుదేవుడితో తీసుకెళ్తుంటే ఇంటికి, అప్పుడు ఆకాశం నుంచి ఒక వాయిస్ వినబడింది. నిన్ను ఒక నీ చెల్లెలుకి పుట్టిన కుమారుడు నిన్ను చంపేస్తాడు అని వాయిస్ వినపడింది. కంసుడు భయపడి ఎవరు ఆ కొడుకు ఎవరు అని తెలియదు కాబట్టి ఆ 7గురిని చంపేస్తాడు. వీళ్ళిద్దరిని జైల్లో పెట్టేస్తారా? మరి ఎట్లా ఎస్కేప్ అయ్యాడు కృష్ణుడు? మరి ఇంత 7గురిని చంపేశాడు కదా, జైల్లో ఉన్నారు మదరు ఫాదరు, ఎలా బయటకు వచ్చేసాడు కృష్ణుడు? వసుదేవుడి కలలో విష్ణుదేవుడు వచ్చి నేను కృష్ణుడిలా అవతరిస్తా అంటాడు. అప్పుడు వసుదేవుడు నందా ఇంకా యశోదకి ఇవ్వాలనుకుంటాడు. అదే టైంకి అందరూ నిద్రలో పడిపోతారు. అప్పుడు వాన పడుతూ ఉంటుంది. వెళ్తుంటే నంద వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి అక్కడికి వెళ్తుంటే వాన నుంచి కాపాడడానికి ఆదిశేషుడు వచ్చాడు. అప్పుడు వసుదేవుడు పైన బుట్టలో కృష్ణుడిని పెట్టి వెళ్తాడు. అట్లా నందాకి ఇంకా యశోదకి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ జైలుకి వచ్చేస్తాడు. అందరూ మామూలుగా అయిపోతారు. అక్కడ ఉన్నటువంటి అక్కడ ఆడపిల్ల పుడుతుంది కదా మన యశోదకి, ఆ ఆడపిల్లను మా 8వ గర్భంలో పుట్టినటువంటి బిడ్డ అని చూపిస్తాడు. అప్పుడు కంసుడు చంపేయాలని చూస్తాడు. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై నిన్ను వధించేవాడు ఇక్కడ లేడు, నంద ఇంకా యశోద దగ్గర పెరుగుతాడు అని అమ్మవారు చెప్తుంది. బ్యూటిఫుల్. అద్భుతం. కృష్ణుడు అంటే నీకు ఎంత ఇష్టమో అర్థమైపోయింది. చాలా చక్కగా చెప్పావు. మరి భారతం నుంచి కొన్ని క్వశ్చన్స్ అడగనా? కర్ణుడిని పెంచినటువంటి తల్లిదండ్రులు ఎవరు? అతిరథ రాధ. మరి వాళ్ళ అమ్మ పేరుతోటే కర్ణుడుకున్నటువంటి నామం ఏంటి? రాధయ్య. కరెక్ట్. ఓకే. మరి కుంతి మాత ఎంతమంది పిల్లల్ని కనింది? ముగ్గురిని. నలుగురు. ఎవరా నలుగురు? కర్ణ, యుధిష్ఠిర, అర్జున, భీమ. కరెక్ట్. బర్బరిక్ ఈయన కూడా భారతంలో ఒక మంచి రోల్ నే ప్లే చేశారు. బర్బరికుడు గురించి ఏమైనా చెప్తావా? నాకు కూడా తెలియదు దీని గురించి, నువ్వు చెప్తే నేను తెలుసుకుంటా. బర్బరిక్ భీముడి కొడుకైన ఘటోత్కచుడికి కొడుకు. ఓకే. భీముడు మనవడు. బర్బరిక్ కృష్ణుడి దగ్గర అంత నేర్చుకుంటాడు. అతను కురుక్షేత్ర యుద్ధంలో ఎందుకు రాలేదంటే కృష్ణుడు
తనని మెచ్చుకొని ఒక వరం ఇస్తాడు. ఉమ్, ఆ వరం 3 యారోస్. ఉమ్, ఆ 3 యారోస్ లో ఒక యారో షూట్ చేస్తే ఆపోజిట్ లో ఉన్న ఉమ్. ఆపోజిట్ లో ఉన్న వాళ్ళ ఆర్మీ తగ్గిపోతుంది. వీక్ అయిపోతుంది. అతను ఎప్పుడు వీక్ గా ఉన్న ఆర్మీ దగ్గర ఉంటాడు. ఓకే. కాబట్టి పాండవాస్ కొద్దిగా వీక్ ఆర్మీ ఉంది కాబట్టి పాండవాస్ దగ్గర ఉన్నప్పుడు అతను షూట్ చేసే యారో కౌరవాస్ ఆర్మీకి డిస్ట్రక్షన్ వస్తుంది కాబట్టి మరి కౌరవాస్ ఆర్మీకి వెళ్తాడు. కౌరవ ఆర్మీ వీక్ అయిపోయింది కాబట్టి కౌరవుల దగ్గరికి వెళ్తారు. మళ్ళీ ఒకవేళ ఆరో కొడితే మరి పాండవుల ఆర్మీ కూడా వీక్ అయిపోతుంది కదా. అందుకు కృష్ణుడు గురుదక్షిణ కోసం తన తలని ఇచ్చేయమంటాడు. అందువలన బార్బరిక్ యుద్ధంలో పార్టిసిపేట్ చేయడు. అలా రాడనమాట. అద్భుతం. మరి వాళ్ళ నాన్న ఘటోత్కచుడిని చంపింది ఎవరు? కర్ణుడు. కర్ణుడు ఏ అస్త్రంతో చంపాడో తెలుసా? శక్తి అస్త్రం. ఈ 8 రోజుల ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని మొదటి బాణంతో మొదలు పెట్టినటువంటి యోధుడు ఎవరు? దుశ్శాసనుడు. ఓకే. దుశ్శాసనుడిని చంపింది భీముడు. ఓకే. అలాగే పాండవుల తరపున ఉన్నటువంటి యోధులలో మొట్టమొదట చనిపోయినటువంటి యోధుడు ఎవరు? ఉత్తర కుమారుడు. అలాగే దుర్యోధనుడి కొడుకు కూడా యుద్ధంలో పాలు పంచుకున్నాడు కదా. ఎవరు? అబ్బాయి పేరేంటి? లక్ష్మణ్. అలాగే భీష్ముడికి ఒక టార్గెట్ ని ఇచ్చారు. ప్రతిరోజు యుద్ధంలో ఇంతమందిని నువ్వు ఖచ్చితంగా చంపాలని. ఎంతమందిని? 10,000 మందిని పర్ డే. ఓకే. ఆయన అది చేసేవారా? 10,000 మందిని చంపేవారా? రైట్. మరి భీష్ముల వారు ఏ రోజున అంటే అంపశయ్య మీదకి వెళ్ళారు? 10th డే. రైట్. అంపశయ్య అంటే నాకు కూడా తెలియదు, జస్ట్ అర్థం చేసుకో. అంపశయ్య అంటే మొత్తం బాణాలు కొట్టేస్తే మొత్తం ఆయన ఒక్క ఇంచ్ కూడా గ్యాప్ లేకుండా ఆయన మీద బాణాలు కొట్టేస్తారు. ఎవరు? అర్జునుడు బాణాలు కొట్టేస్తే అట్లా బాణాలతో ఉన్న ఆయన ఉత్తరాయణ పుణ్యకాలంలో మాత్రమే ప్రాణాలని విడిచిపెట్టాలి అని చెప్పి ఒక బెడ్ ని ఏర్పాటు చేయనంటే అది కూడా బాణాలతోటే బెడ్ ని ఏర్పాటు చేసి ఇక్కడ పిల్లోని కూడా ఏర్పాటు చేస్తాడు. ఎవరు? అర్జునుడు. అదే అంపశయ్య మీద మరి ఆయన చేసినటువంటి స్తోత్రం ఏంటి? స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం. ఓకే. అంపశయ్య మీద కృష్ణుడి కోసం చేసినటువంటి స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం. రైట్. ఇంకో ప్రశ్న అడగనా? ఓకే. అసలు యుద్ధంలో ద్రోణాచార్యుడికి మించినటువంటి యోధుడు లేడు. అయినప్పటికీ ఆయన బాణాలని 101 బాణాలని ఛేదించినటువంటి ఇంకో యోధుడు ఎవరు? సత్యకి. ఎవరి సత్యకి? సత్యకి కృష్ణుడికి రథసారథి. ఓకే. అద్భుతం. ఇక అసలు ఏ ప్రశ్న అడిగినా చాలా బ్యూటిఫుల్ గా సమాధానాలు చెప్తున్నావు. ఎన్ని రోజులైంది నువ్వు అసలు ఈ భారతం గురించి చదువుకోవటం మొదలుపెట్టి? ఒక 4 months. 4 months. 4 months చదువుకున్నావు భారతం గురించి. నీకు ఏ ఏజ్ లో అప్పుడు చదువుకున్నావు? ఎన్ని ఇయర్స్ అయింది చదువుకుని? ఇప్పటికి ఒక 2 years అయింది. 2 years అయింది. మళ్ళీ ఏమైనా దాని గురించి అంటే మళ్ళీ చదవటం అట్లాంటివి ఏమైనా చేస్తున్నావు? అప్పుడు చదివిందే గుర్తుందా? అంటే గుర్తు పెట్టుకోవడానికి మళ్ళీ చదివావా? రైట్. అయితే మరి కురుక్షేత్ర యుద్ధం జరిగినటువంటి ఆ ప్రాంతం ఇప్పుడు ఎక్కడుంది చెప్పగలవా? హర్యానాలో ఉంది. ఇప్పటికీ ఆ యుద్ధం జరిగినటువంటి ఆ ప్రాంగణంలో ఏమైనా గుర్తులు ఉండటం ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయేమో కానీ నాకు తెలియదు. వెళ్ళలేదు నువ్వు? చూడలేదా? రైట్. అయితే గుళ్ళకి ఏమైనా వెళ్తావా శివాజీ నువ్వు, లేకపోతే ఓన్లీ చదువుకోవడమేనా? చాలా వెళ్ళినా. అవునా? ఏమేమి గుళ్ళకి వెళ్ళావు చెప్పు. ఫస్ట్ తమిళనాడు వెళ్ళినా. తమిళనాడులో ఏ గుడికి వెళ్ళావు? తమిళనాడులో ఫస్ట్ శ్రీ రంగనాథ స్వామి టెంపుల్. అది వరల్డ్ లోనే లార్జెస్ట్ టెంపుల్. సెకండ్ లార్జెస్ట్. ఫస్ట్ లార్జెస్ట్ అంగోకర్ వాట్. అది కంబోడియాలో ఉంది. ఓకే. సెకండ్ లార్జెస్ట్ ఇది. అయితే దీని దగ్గర కావేరీ రివర్ ఉంది. ఓకే. రంగనాథ స్వామి టెంపుల్ లో ఇంకా ఇంకేం టెంపుల్స్ చూసావు? ఇంకా నెక్స్ట్ జంబుకేశ్వర్ టెంపుల్. అది శివుడి టెంపుల్. ఓకే. అక్కడ అది 5 పంచభూతాలలో ఒకటి. ఏది? ఏ ఎలిమెంట్ ఉంది అక్కడ? వాటర్ తో. ఓకే. దాని తర్వాత
తంజావూరు వెళ్ళాం. తాంజావూరు వెళ్ళారు. అది కూడా శివుడు టెంపుల్. ఉమ్. తంజావూరు చాలా పెద్దగా ఉంటుంది. చాలా పెద్ద టెంపుల్, పెయింటింగ్స్ కూడా ఉంటాయి తాంజావూరువి కదా. ఆ, రైట్. ఇంకా నార్త్ సైడ్ ఏమైనా వెళ్ళావా? ఇంకా అయిపోలేదు. ఇంకా South తమిళనాడు చాలా అవ్వలేదా? చెప్పు. తంజావూరు తర్వాత చిదంబరం వెళ్ళాం. ఆహా. చిదంబరం లో 6 feet నటరాజ స్టాచ్యూ ఉంది. అది వరల్డ్ లోనే టాలెస్ట్ నటరాజ స్టాచ్యూ. అక్కడ శివుడి టెంపుల్ మెయిన్, ఇంకా విష్ణుదేవుడి టెంపుల్ కూడా ఉంది. నెక్స్ట్ మళ్ళీ వెళ్ళాం తమిళనాడు. అక్కడ ఫస్ట్ మధురై. మధురైలో శివుడు ఇంకా మీనాక్షి ఉంటారు. చూసావు. అక్కడ ఫారెన్ పీపుల్ కూడా చాలా మంది వస్తారు. మధురై తర్వాత శ్రీవిల్లిపుత్తూర్ అని టెంపుల్ కి వెళ్ళాం. అది అక్కడ తమిళనాడు స్టేట్ కి ఎంబలం లాగా ఉంటది. అంటే మన తమిళనాడు లోగో ఉంటుంది. ఆ లోగో యాక్చువల్లీ ఆ శ్రీవిల్లిపుత్తూరులో ఉన్న గోపురం వాళ్ళ లోగోలు పెట్టారు. బ్యూటిఫుల్. అక్కడికి కూడా వెళ్ళావు. దాని తర్వాత అరుగల్ కోవల్ అనే గుడికి వెళ్ళాం. అయితే అక్కడ విష్ణుదేవుడు ఉంటాడు. అరుగల్ కోవల్ గుడి గురించి చెప్పాలంటే మధురైలో మీనాక్షి ఇంకా శివుడికి మ్యారేజ్ అవుతుంటే విష్ణుదేవుడు బ్రదర్ కాబట్టి వెళ్ళి ఏదో చేయాలి కాబట్టి వెళ్తుంటే అక్కడ లేట్ అయింది కాబట్టి వెళ్తుంటే ఇక్కడ ఆగిండు. ఇక్కడ ఉన్నప్పుడు ఈ అరుగల్ కోవల్ దగ్గర ఉన్నప్పుడు తెలిసిపోయింది మ్యారేజ్ అయిపోయింది అని. వేరే స్థానిక దేవుడు జరిపిస్తాడు. అప్పుడు ఆ అరుగల్ కోవెల్ నుంచి మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఆ అరుగల్ కోవెల్లో విష్ణుదేవుడు ఉంటాడు. అక్కడ మూడు రకాలుగా వెళ్తుంటాడా? ఎలా? ఒకటి నిద్రపోతున్నట్టు, ఇంకోటి నిలబడి, ఇంకోటి కూర్చొని. ఒకే దగ్గర. అంటే కొన్ని ఫ్లోర్స్ లాగా ఉంటాయి. అయితే ఫస్ట్ ది నిలబడేది కాదు, శయనం, పడుకుని. ఒకసారి దొంగలో రాక్షసులు ఎవరు వస్తారు అక్కడికి దొంగలించడానికి. అప్పుడు ఒక దేవుడిని రక్షణ కోసం పెడతారు. ఆ దేవుడు చాలా భయంకరంగా ఉంటాడు. అతన్ని చూస్తే కీటకాలు, పక్షులు అవన్నీ ఒకేసారి బయటికి వస్తాయి. అందువలన ఎవ్రీ ఇయర్ August 4th రోజు ఆ స్టాచ్యూని చూపిస్తారు. రోజు ఎప్పుడు చూపించరు. కానీ మేము అప్పుడు ఆగస్ట్ వెళ్ళలేదు. తర్వాత ఎప్పుడో వెళ్ళారు. చూడలేకపోయారు. కానీ చరిత్ర మాత్రం తెలుసుకున్నాం. అసలు ఒక్క ముక్క కూడా తెలియదు దీని గురించి నాకైతే. జనరల్ గా ఎక్స్ప్లోర్ చేయాలి అని ఉంటుంది కానీ ఎంత బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఎంత బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాడు గుళ్ళని. ఎట్లా తర్వాత ఇంకే నార్త్ లో ఏమన్నా వెళ్ళావా? ఇంకా అయిపోలేదు. ఇంకా అవ్వలేదా? ఇంకెన్ని గుళ్ళు చూసావు? ఈసారి ఎప్పుడైనా మమ్మల్ని కూడా తీసుకెళ్తావా? తీసుకెళ్తా అనొచ్చుగా. రానులే. నో జోక్స్ విత్ శివాజీ. ఊరికే సరదాగా చెప్పలే. తిరుచెండూరు ఉంది. తిరుచెండూరు కుమారస్వామిది టెంపుల్. అక్కడ శివుడిది ఇంకా కుమారస్వామిది అందరి విగ్రహాలు ఉంటాయి. తిరుచెండూరు దగ్గర పక్కనే ఒక బీచ్ సీ ఉంటుంది. ఆ సీ ఒకసారి ఆ టెంపుల్ దగ్గర సునామీ వచ్చింది. కానీ టెంపుల్ కి ఏం కాలేదు, పక్కన ఉన్నవన్నీ కూలిపోయినాయి. కానీ ఆ టెంపుల్ కి ఏం కాలేదంటే ఎందుకంటే టెంపుల్ కి ఒక వరం ఉంది. ఆ టెంపుల్ ఎప్పుడు టెంపుల్ కి ఏమీ కాదని, అందుకని ఏం కాలేదు. ఇంకా దాని లోపల కుమారస్వామి స్టాచ్యూని ఒకసారి పోర్చుగీస్ వాళ్ళు
దొంగలించినారు. అప్పుడు వీళ్ళు ఏం చేయలేకపోయినారు, ఫైట్ అట్లా ఏం చేయలేకపోయినారు. అప్పుడు సముద్రం నుంచి వెళ్తున్నారు. సముద్రం మీద వెళ్తుంటే వాళ్ళకి హఠాత్తుగా వర్షాలు పడడం, వరదలు రావడం అట్లా జరిగింది. ఇదంతా ఆ విగ్రహం వల్ల జరగడం అని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. కాబట్టి ఆ విగ్రహాన్ని నీళ్ళల్లో పడేశారు. వదిలేసి వెళ్ళిపోయారా? 2 స్టాచ్యూలు అనుకుంటా, శివుడిది కూడా. అప్పుడు ఒక భక్తుడికి కలలో చెప్తాడు స్వామి, ఒక గుడిలో ఒక నిమ్మకాయ ఉంటుంది, ఆ నిమ్మకాయని నువ్వు సముద్రం దగ్గరికి తీసుకెళ్తే అది సముద్రంలో విగ్రహం ఎక్కడ పడిపోయిందో చూపిస్తుంది అని చెప్తాడు. అయితే కళలో వచ్చినట్టు చేస్తాడు. అప్పుడు విగ్రహాన్ని మళ్ళీ తీసేసుకొని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేస్తారా? బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఎన్నాళ్ళైంది గుడికి వెళ్ళి నువ్వు? 1 or 2 years అయింది. 2 years బ్యాక్. ఇంకా గుర్తుంది, పాయింట్ టు పాయింట్ గుర్తుంది. తర్వాత నెక్స్ట్ వెస్ట్ సైడ్ వెళ్ళాం, గుజరాత్. గుజరాత్ లో ద్వారకా ఇంకా సోమనాథ్ వెళ్ళాం. నీ ఫేవరెట్ గాడ్ ని చూసావా? ఎట్లా అనిపించింది చూసినప్పుడు? బానే ఉంది. బానే ఉందా? జైల్లోకి వెళ్తూ అలా ఉంటుంది కదా? మధుర అక్కడ కదా? ఉత్తరప్రదేశ్, ద్వారకా గుజరాత్. ఓకే. ద్వారకా ఎట్లా ఉంది? బాగుంది, కాకపోతే కొంచెం రష్ ఎక్కువ. మరి నీలాగే బోల్డ్ మంది ఫ్యాన్స్ కదా ఆయనకి, కృష్ణుడికి. రైట్. తర్వాత ద్వారకా దగ్గరలో ఉన్న గుడిలో వెళ్ళాం అనుకుంటా, అవి మర్చిపోయినా. తర్వాత సోమనాథ్ కూడా వెళ్ళావు. సోమనాథ్ శివుడిది. అక్కడ ఫస్ట్ శివుడిది కొన్ని లింగాలు, జ్యోతిర్లింగాలా? 12. సోమనాథ్ ఫస్ట్ జ్యోతిర్లింగం. అవును, ఫస్ట్ జ్యోతిర్లింగం. ఇంకా అది చాలా నీట్ గా ఉండే. ఓల్డ్ టెంపుల్ ఉంటుంది, న్యూ టెంపుల్ ఉంది. బాగుందా సోమనాథ్? దాని పక్కన కూడా సేమ్ అరేబియన్ సీ ఉంది. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అయితే వ్యూ. ద్వారకా నుంచి వ్యూ కనిపించదు సీ, కాకపోతే సోమనాథ్ లో కనిపిస్తుంది. ఇంతైనా ఇంకేమైనా వెళ్ళావా? సోమనాథ్ నుంచి చాలా గుడ్లు ఉన్నాయి దాని పక్కన. ఓకే, అవన్నీ వెళ్ళావు. ఇంకా ఏవి చూడాలని అనుకుంటున్నావు నువ్వైతే? సోమనాథ్ దగ్గరలో అయితే కొన్ని ఇంపార్టెంట్ టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఒకటి బాణగంగా అని ఉంది, టెంపుల్ కాదు, సముద్రం పక్కన కొన్ని చాలా లింగాలు ఉన్నాయి. అక్కడ నుంచి జారా అనే వేటగాడు కృష్ణుడికి బాణం వదిలిండు. అయితే ఆ ప్రాంతానికి 2 కిలోమీటర్లు దగ్గరలో ఇంకో ప్లేస్ ఉంది. అక్కడ కృష్ణుడి అంత్యక్రియలు జరిగాయి. అయితే ఇప్పుడు ఆరో విడిచిన ప్లేస్ నుంచి 2 kilometers దూరంలో కృష్ణుడు రెస్ట్ తీసుకుంటున్నాడు. ఆ టెంపుల్ పేరు బాణగంగా అనుకుంటా, రాంగ్ చెప్పిన. అయితే ఆ టెంపుల్లో కృష్ణుడికి బాణం తగిలింది. ఇంకా ఏ టెంపుల్స్ చూడాలని అనుకుంటున్నావు? ఇంకా అన్ని ఏమైనా ఉన్నాయా అంటే ఈ లిస్ట్ లో ఏదైనా ఫస్ట్ చూసేయాలి? జగన్నాథ్ స్వామి టెంపుల్ చూడాలనుకుంటున్నావు? పూరి జగన్నాథ్ వెళ్ళాలనుకుంటున్నావా? పూరి జగన్నాథ్, ఇంకా కేదార్నాథ్ కూడా. కేదార్నాథ్ బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. చూడలేదు నేను కూడా, అసలు నీకు తెలిసిన నన్ను గుళ్ళు కూడా చూసాను. కేదార్నాథ్ లాస్ట్ ఇయర్ వెళ్ళాను. కేదార్నాథ్ బద్రీనాథ్ టెంపుల్ ఓపెన్ అయిన డేనే, లాస్ట్ టైం కొద్దిగా అర్లీగా ఓపెన్ అయింది, ఏప్రిల్ 25th ఓపెన్ అయింది. బద్రీనాథ్ ఏప్రిల్ 27th ఓపెన్ అయింది. ఈసారి May 10th ఓపెన్ చేశారు, అదేమో May 12th ఓపెన్ చేశారు. సో 2 days అంటే 1 day గ్యాప్ ఉంటుంది ఈ టెంపుల్ కి ఆ టెంపుల్ ఓపెన్ అయింది. సో చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవ్రీ పర్సన్ అంటే హిందూస్ అందరూ కూడా కేదార్నాథ్ వెళ్ళి తీరాల్సిందే. అందులోనే వయసులో ఉన్నప్పుడే వెళ్ళాలి, ఎందుకంటే అది కొద్దిగా ట్రెక్కింగ్ ఉంటుంది కాబట్టి
దట్టు అది వెళ్తే మీరు తప్పకుండా నేను అంటే మనం అంటే స్వర్గం అనేది మనం చూస్తామో లేదో కానీ అక్కడికి వెళ్తే మీరు స్వర్గాన్ని చూసినంత అనుభూతిగా ఉంటుంది. కానీ అదొక్కటే ఏంటంటే మీరు అన్నట్టుగా వయసులో ఉన్నప్పుడే కొద్దిగా ట్రెక్ చేయగలరు. అందాలను చూడాలన్నా కూడా ఇప్పుడు వెళ్తేనే బాగుంటుంది. కొంచెం వయసు అయితే భయం కూడా ఉంటుంది కదా, అమ్మ పడిపోతామేమో, Yes, ఇట్లాంటివి ఏవో ఉంటాయి కదా. కాబట్టి ఇప్పుడు వెళ్ళడం అది ఎట్లా మీరు ఎలా నడిచెళ్ళారా లేకపోతే ఎట్లా? మొత్తం ట్రెక్కింగ్. యాక్చువల్లీ మేము వెళ్ళినప్పుడు 17 కిలోమీటర్స్ ఎంత ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు అది ఇంకా దారి కొద్దిగా క్లియర్ అవ్వలేకపోవడం వల్ల అది కొద్దిగా లాంగ్ చేశారు. 22 కిలోమీటర్స్ ట్రెక్ చేశారు. 22 కిలోమీటర్స్ ఎంతసేపు పట్టింది? అంటే నేను కొద్దిగా స్పీడ్ గా ఎక్కాను. అంటే నేను మార్నింగ్ 9 కి బయలుదేరితే 3 కల్లా అక్కడ రీచ్ అయ్యాను. సో 9 to 3. దండం పెట్టుకుంటావా దేవుడికి డైలీ? డైలీ అంటే నాకు అంత గుర్తుండదు. మామూలుగా కొన్నిసార్లు. ఇంట్లో దేవుడికి దండం పెట్టుకుంటావా అంటున్నా. పెట్టుకోవా? కొన్నిసార్లు కొన్నిసార్లు ఏమని పెట్టుకుంటావు? సరే కొన్నిసార్లు ఏమని పెట్టుకుంటావు దాన్ని? నాకు ఉమ్. ఇప్పుడు ఏం జరగాలంటే అదే అది ఎలాగో జరుగుతుందిగా. అంత జరగదు, ఆ, కొంచెమే జరుగుతుందా? కొంచెం కూడా కాదు. చెప్పు ఎట్లా ఎట్లా నీ నీ థాట్ ప్రాసెస్ ఏంటి, ఎట్లా జరుగుతుంది? అంటే కొన్నిసార్లు ఉమ్. అంటే నాకు ఉమ్. మర్చిపోయా, గుర్తులేదు. ఏమని దండం ఏదో పెట్టుకుంటావు? ఒకటి ఇప్పుడు కృష్ణుడు నీ ఫేవరెట్ గాడ్ కదా, కృష్ణుడికి ఏమని దండం పెట్టుకుంటావు? నేను సపరేట్ గా ఒక్కరికని దండం పెట్టుకున్నాను. అందరికి కలిపి పెట్టుకుంటావు. అద్వైతాన్ని చూస్తున్నాడు. ఓకే, వెరీ గుడ్. చాలా చాలా సంతోషం అండి. ఇట్లా పిల్లల్ని డెఫినెట్లీ చాలా చాలా ఇన్స్పైరింగ్ ఇట్లా తీసుకొని వచ్చి ఇట్లా మీ ఇంట్రెస్ట్ కూడా దీని వెనకాల ఎంతో ఉంది. క్రెడిట్ అంతా మీకు డెఫినెట్గా మీ వైఫ్కి ఖచ్చితంగా చెందుతుంది. చాలా చాలా ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలి మీ ఇద్దరు పిల్లలకి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం మనం చేయాలి చేయాలి అని. ఫైనల్లీ వి డిడ్ ఇట్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ తీసుకొచ్చినందుకు తనని. ఇంకా మళ్ళీ ఇంకా బోల్డ్ అని అచీవ్ చేస్తాడు కాబట్టి మనం కలుస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ శివాజీ. ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా బోల్డ్ అని నువ్వు అచీవ్ చేయాలి. నువ్వు అనుకున్నట్టుగా ఒక బ్యూటిఫుల్ యూట్యూబర్ అయిపోవాలి. అది నాట్ అ బిగ్ డీల్ నీకైతే. డెఫినెట్లీ చాలా విత్ ఇన్ నో టైం అయిపోతావు కాబట్టి యూట్యూబర్ అవ్వాలి. మీ నాన్నగారి కోరికను ఒకవేళ నువ్వు తీర్చేటట్టయితే డాక్టర్ అవ్వాలి. లేదంటే నువ్వు అన్నట్టుగా బిజినెస్. నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావు అది సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డిడ్ యూ హ్యావ్ ఫన్ ఈ టైం అంతా? మంచిగా అనిపించిందా? బోరింగ్ అనిపించింది? థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. నమస్తే. బాయ్ శివాజీ. బాయ్.